అమరావతి రాజధాని రైతులకి ప్రభుత్వం సిఆర్డీఏ ఒక గుడ్ న్యూస్ అందించింది. అమరావతి ఫస్ట్ ఫేజ్లో 29 గ్రామాలకు చెందిన రైతులు 34,000 ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా ఒక 2,150 ఎకరాలు అలాగే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకుండా రైతులు కోర్టులకు వెళ్ళారు. అయితే కోర్టుల్లో కేసులు ఇప్పట్లో తేలవు కాబట్టి 10-15 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి మరి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళిన తర్వాత కూడా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక ఏదైతే అమరావతి రాజధానిలో కీలకంగా ట్రంక్ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉందో అయితే కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే భూములు ఇవ్వలేదో అక్కడ ఆగిపోతా ఉంది. ఇక మరికొన్ని ట్రంక్ రోడ్లు అయితే గ్రామాల మధ్యలో నుంచి ఇల్లు కూడా కోల్పోయే ప్రాంతాలు, అంటే గ్రామాల పక్కనే శివారుల్లో ఉన్న ఇల్లు అన్నీ లేచిపోతా ఉన్నాయి. ఆ ప్రాంతాల రైతులందరికీ సిఆర్డీ ఒక గుడ్ న్యూస్ అందించింది. ఎవరైతే ఇల్లు కోల్పోతారో నివాసం ఉంటూ ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా వారికి ఏడాది పాటు నెలకి 10,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తాము. పరిహారం ఎలాగూ ఉంటుంది, ఎంత స్థలం అయితే కోల్పోతారో అంత ఇస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆ స్ట్రక్చర్ ఎంత ఉందో దానికి ఖర్చు ఎంత అవుతుందో అంత పేమెంట్ చేస్తారు. ఇక తుళ్ళూరులో అయితే ఆ ట్రంక్ రోడ్డు గ్రామం మధ్యలో నుంచి వెళ్ళడం వల్ల చాలా బీభత్సం జరుగుతూ ఉంది. రైతులంతా సర్వీస్ రోడ్లు కావాలని రిక్వెస్ట్ పెట్టారు. దానికి సిఆర్డీఏ కూడా సానుకూలంగా స్పందించింది. అమరావతి రాజధానిలో ఇప్పటికే 22 విద్యా సంస్థలకి, జాతీయ అంతర్జాతీయ సంస్థలకి భూములు కేటాయించారు. ఒక 4 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. తాజాగా మరొక విద్యా సంస్థ అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ ప్రమాణాలతో స్కూల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ సంస్థ కూడా భూమి కేటాయింపులు జరిగాయి. అమరావతి రాజధానిలో కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇవి అమరావతి రైతులతో పాటు అక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చేవారికి, వారి బిడ్డలకు కూడా మంచి విద్యా సదుపాయాలు కల్పిస్తాం. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా అక్కడ చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వివిఐటి, అమృత యూనివర్సిటీ ఇప్పటికే ఫోర్స్లోకి వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి బిట్స్ కూడా క్యాంపస్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభించబోతా ఉంది. ఇక తాజాగా అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక బిజినెస్ స్కూల్ రాబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.